వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. ఈరోజు మనం మోకాల నొప్పులు నీ పెయిన్స్కు సంబంధించిన అంశాన్ని చర్చించబోతున్నాం. ప్రస్తుతం మనం విశాఖలోని గోపాలపట్నం కొత్తపాలెం ప్రాంతంలో ఉన్న కర్వేల్ నగర్ శ్రీ గుణ ఆయుర్వేద హాస్పిటల్స్లో ఉన్నాం. సో ఇక్కడ డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే క్రానిక్ డిసీజెస్గా ఉన్న నీ పెయిన్స్ అంటే దీర్ఘకాలికంగా కీళ్ళ నొప్పులు వేధిస్తున్నా సరే ఎటువంటి సర్జరీ లేకుండా పరిష్కార మార్గం ఆయుర్వేదంలో ఉందని చెప్తున్నారు. సో ఆ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ కమలాకర్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఏంటి సార్ మోకాల నొప్పులకు సంబంధించి ఎటువంటి సర్జరీ అవసరం లేదు, అద్భుతమైన పరిష్కార మార్గం ఉందని మీరు చెబుతున్నారు. సో ఆ డీటెయిల్స్కి వెళ్ళే ముందు అసలు మోకాల నొప్పులు రావడానికి గల ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి? మెయిన్లీ ఇప్పుడు మోకాల నొప్పులు అనేవి ఏజ్కి సంబంధం లేకుండా వస్తున్నాయి. అవునండి. మెయిన్ కారణం అనేది ఒబేసిటీ. మెయిన్గా ఎక్కువ వెయిట్ అనేది మోకాళ్ళ మీద పడడం ద్వారా కూడా వస్తుంది. హెవీ వర్క్ అంటే తనకు మించిన పనిని ఎక్కువ చేసేస్తూ ఉండడం, ఎక్కువగా స్టాండింగ్ వర్క్, ఎక్కువగా కష్టపడేవాళ్ళు. ఇటువంటి వాళ్ళు ఈ మోకాళ్ళలోని గుజ్జు అనేది బాగా అరిగిపోతుందన్నమాట. అది ముందుగా అంటే ప్రీవియస్ కాలంలో ఎట్లా ఉండేదంటే ఒక 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వచ్చేది. ఓల్డ్ ఏజ్ పీపుల్లోనే చూసేవాళ్ళం. ఇప్పుడు మాత్రం 35 to 40 మధ్యలోనే ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంది. ఈవెన్ లేడీస్లో చాలా ఎక్కువగా ఈ మధ్యలో చూస్తూ ఉన్నాం అన్నమాట. సో ఎందుకు అంటే వీళ్ళకి ఈ గర్భాశయగత రోగాలు అనేవి చాలా ఎక్కువగా వచ్చేస్తూ ఉన్నాయి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే హిస్టెక్టమీ అంటే ఈ గర్భసంచిని తీసేస్తున్నారన్నమాట. దీని ద్వారా ఎముకల్లోని పటుత్వ శక్తి అనేది, తర్వాత కాల్షియం సప్లిమెంట్ అనేది బాడీకి సరిపడినంత బాడీలోని ఉత్పత్తి అవ్వదు. ఓకే. ఎప్పుడైతే హిస్టెక్టమీ చేసేస్తారు 35 to 40 ఇయర్స్లో. సో ఇటువంటి లేడీస్లో ఈ మోకాలు నొప్పులు అనేవి ఈ గుజ్జు తగ్గిపోవడం, దాన్ని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. ఇటువంటి సమస్యని ఎక్కువగా ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నారండి. అట్లానే మేల్స్లో కూడా ఎక్కువ కష్టపడేవాళ్ళు, ఎక్కువగా ఉండేవాళ్ళు ఈ ప్రాబ్లం నుండి ఎక్కువగా సఫర్ అవుతూ ఉన్నారు. ఈవెన్ 40 క్రాస్ అవ్వగానే వీళ్ళకి గుజ్జు తగ్గిపోవడం, నడుస్తుంటే సౌండ్ రావడం, ఇటువంటి సమస్య అనేది చాలా ఎక్కువగా ఈ మధ్యలో చూస్తూ ఉన్నాం. ఈ మధ్యలో ఏం అడుగుతున్నారంటే సర్జరీకి మాకు చాలా భయం వేస్తుందండి, సర్జరీకి వెళ్ళడానికి ఫెయిల్ అవుతుందేమో, ఒకవేళ నార్మల్ అయిపోతే పర్వాలేదు, ఫెయిల్ అయితే మా పరిస్థితి ఏంటి, ఇటువంటి క్వశ్చన్స్తో వస్తూ ఉన్నారన్నమాట. ఒక్కసారి సర్జరీ చేసిన తర్వాత, నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత మనం ఏమి చేయలేం. నార్మల్గా న్యాచురల్గా ఉండే ముడుకులను మాత్రమే నార్మల్ చేయడానికి చూస్తాం తప్ప ఒకసారి సర్జరీ పడింది అంటే తిరిగి రివర్స్ అవ్వడానికి ఆయుర్వేదంలో చేసేది ఏమీ ఉండదు. ఓకే. సో అందుకే ఫస్ట్ సర్జరీకి వెళ్ళే ముందే ఒక ఆలోచనతో ఒకసారి ఇటు వచ్చారనుకోండి, ఏమీ లేదు, ఒక 14 to 21 days ట్రీట్మెంట్ ఉంటుంది. ఒక 3 months పాటు వెయిట్ చేయాలి. చూడండి ఏమీ అయిపోదు. ఒకవేళ దీంట్లో కూడా అవ్వలేదు అనుకోండి, అప్పుడు మీరు సర్జరీకి వెళ్ళవచ్చు. ఓకే. అంటే సర్జరీకి వెళ్ళే ముందు ఈ ట్రయల్ చేయమంటారు. ఈ ట్రయల్ ప్రతి ఒక్కరు కూడా ఒక ట్రయల్ వేయండి. ఏమి అయిపోదు, మీకు ఏమి సర్జరీకి అయినంత ఖర్చు కూడా ఇందులో అవ్వదు. అతి తక్కువ ఖర్చులోనే కొన్నిసార్లు మెడిసిన్స్ ద్వారానే, ఒకవేళ పేషెంట్ ఫుల్గా రెస్ట్లో ఉన్నాడు అనుకోండి, మెడిసిన్స్ ద్వారానే చేయొచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ నేను చూపెడతాను. సరే, డేట్ చూడండి, 23 November. ఈ పేషెంట్ అసలుకే కూర్చొని లేచేటప్పటికి చాలా ఇబ్బంది పడేవారు అనమాట. ఇక్కడ చూడండి స్పేస్, ఇవి 2 bones, ఈ మధ్యలోనే మనకి గుజ్జు అనేది ఉంటుంది అన్నమాట. ఇక్కడ కండిషన్ చూడండి, ఇక్కడ బోనీ ప్రొజెక్షన్స్ చూడండి ఎట్లా ఉన్నాయి. ఇక్కడ గుజ్జు అనేది చాలా తక్కువగా ఉంది. 23 November 24 ఈ పేషెంట్ మనకి ఆ టైంలో వచ్చారు. వీనికి ట్రీట్మెంట్ చేయకుండానే ఓన్లీ మెడిసిన్స్తోనే విత్ ఇన్ 5 months 26th March 2025 రీసెంట్ రిపోర్ట్. స్పేస్ చూడండి ఎంత బాగా పెరిగింది ముందుకి ఇప్పటికి. చూడండి ముందు ఎక్స్రే కూడా మీకు పెడతాను, 2 ఎక్స్రేలో డిఫరెన్స్ చూడండి. స్పేస్ అనేది ఒక 4 months పీరియడ్లో, అంటే 23 November అంటే December వేసుకోండి, 26th March. సో విత్ ఇన్ 4 to 5 monthsలో ఆయన నార్మల్గా ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆయన హ్యాపీగా ఇప్పుడు నడుచుకుంటూ వితౌట్ నొప్పి. ఫస్ట్ అయితే నడిచేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతూ, ఒకవేళ మెట్లు ఎక్కినప్పుడు కూడా చాలా నొప్పితో ఉండేవాడు ఆయన. అనుకోకుండా ఒక మెడిసిన్స్ ద్వారానే వితౌట్ ఎనీ ట్రీట్మెంట్, నొప్పి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అయితే చేయలేదు, ఓన్లీ ఆయిల్స్ ఇచ్చాము,
చిన్న లేపం ఇస్తాము, అది అప్లై చేసుకొని చెప్పిన మాట వినాలి పేషెంట్, మొండిగా ఉండకూడదు. ఆయన ముందు సుమారు ఒక 2 hours వాకింగ్ చేసేవారు. వాకింగ్ ఆపేయండి అని చెప్పాం, వాకింగ్ ఆపేశారు. ఇంట్లోనే ఉండండి అని చెప్పాం, ఇంట్లోనే ఉన్నారు. ఈ 5 months కూడా ఎట్లా చెప్తే అట్లా విని సేమ్ ఇటువంటి రిజల్ట్ వస్తుంది అన్నమాట. వితౌట్ పంచకర్మ ట్రీట్మెంట్, ఓన్లీ మెడిసిన్స్తో. ఓన్లీ మెడిసిన్స్. దీంట్లో ఇంకా పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. అంటే ఎక్స్టర్నల్ థెరపీస్, అంటే బాడీ మసాజ్ అవనియండి, స్టీమ్ అవనియండి, డిఫరెంట్ ట్రీట్మెంట్స్. ఆకులతో చేసే ట్రీట్మెంట్ ఉంటుంది, అలానే పౌడర్స్తో చేసే ట్రీట్మెంట్ ఉంటుంది. ఓన్లీ దారా ట్రీట్మెంట్ అని దీంతో చేస్తామండి. దారా ట్రీట్మెంట్ అని ఓన్లీ మోకాళ్ళ మీదే ఆయిల్ అట్లాగా 1 hour పాటు వేస్తూ ఉంటామండి. చాలా రిలాక్సింగ్గా ఉంటుంది, మంచి రిజల్ట్ వస్తుంది. అట్లనే పేస్ట్ థెరపీ అని ఉంటుంది. అంటే మన మెడికేటెడ్ పౌడర్స్లోనే ఆయిల్ కానీ వాటర్ కానీ కలిపి ముడుకంతా అప్లై చేసి ఒక కట్టు కడుతూ ఉంటామండి. సో ఇటువంటి ట్రీట్మెంట్స్ ద్వారా మోకాళ్ళకి సర్జరీ లేకుండా ఒక ప్రయత్నం అయితే మీరు చేయొచ్చు. సర్జరీకి వెళ్ళే ముందు ఒక ఆలోచన, ఆయుర్వేదం ట్రీట్మెంట్ అనేది ఒక మెమొరబుల్గా ఉంచుకోండి. దాని ద్వారా 100కి 99% వితౌట్ సర్జరీకి చేయొచ్చు మనం ట్రీట్మెంట్. సో ఒకసారి ఆలోచించుకొని డిసైడ్ అవ్వండి. సో అంటే ఇప్పుడు నీ కండిషన్ బట్టి దాని ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఇక్కడ. ఎస్ అండి. సో ఇంకా ఫైనల్గా ఇంకా ఇక్కడ కుదరదు అనుకునే టైంలోనే ఇంకా ఫైనల్ స్టేజ్లో మాత్రం అప్పుడు సర్జరీకి వెళ్తే వెళ్ళొచ్చేమో, కానీ ముందు మాత్రం ఇక్కడ అవ్వలేదు అంటే ఆయుర్వేదంలో ఏ హాస్పిటల్లో కూడా మీకు నొప్పి తగ్గట్లేదు, వాపు తగ్గట్లేదు, గుజ్జు పెరగట్లేదు, ఎన్ని మందులు వాడినా అంటే అప్పుడు కంపల్సరీగా సర్జరీకి ఒక స్టెప్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఈ సర్జరీలకి వెళ్ళే ముందు మొన్న ఒక 38 years అబ్బాయికి సర్జరీ చేశారు. సో ఇటువంటి కండిషన్స్ వల్ల ఏమవుతుంది అంటే ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆయన అట్లా ఉండిపోవాల్సిందే ఇంకా. సో అటువంటి కండిషన్స్ లేకుండా ఓన్లీ ఇటువంటి ట్రీట్మెంట్స్ మేమేమి దాన్ని ఓపెన్ చేయం, మేమేమి కుట్లు వేయం, ఏమి చేయం. ఎక్స్టర్నల్గా ట్రీట్మెంట్ చేసి ఇంటర్నల్గా గుజ్జు పెరగడానికి మందు ఇస్తాం అంతే. ఒక్క ట్రయల్ వేసి చూడండి సార్. కొంతమంది క్రానిక్ డిసీజెస్ అంటే ఇంకా సివియర్ స్టేజ్లో ఉంటారు. సో అటువంటి పేషెంట్స్ని మీరు ఎంతవరకు మనం ట్రీట్ చేసాం వాళ్ళని? ఇప్పుడు నేను వైజాగ్ వచ్చి 14 years అవుతుంది. ఇదే ఆయుర్వేదంలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. టిల్ లాస్ట్ 6 yearsలో చాలా కేసెస్ ఓన్లీ ఆస్టియో ఆర్థరైటిస్, ఈ గుజ్జు లేని కేసెస్ ఒక మినిమం ఒక 50 to 60 కేసెస్ మంచిగా సక్సెస్ అయ్యి ఉన్నాయండి వితౌట్ సర్జరీ. వాళ్ళు కూడా 40 to 50 years వాళ్ళే. 50 to 60 years వాళ్ళు కొంతమందికి నేనే సర్జరీకి పంపించాను. బట్ ఈ అవుతుంది అనుకునే వాళ్ళకి మాత్రం ఇట్లానే చేసి హాయిగా హ్యాపీగా ఉన్నారండి. సో ఇది అంటే అందరూ సర్జరీకే ప్రిఫర్ చేయకుండా, సో ఛాన్సెస్ అయితే ఉంటాయి. మరీ ఇంకా తప్పదు అంటే అప్పుడు సర్జరీకి వెళ్ళండి, కానీ బట్ ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. చాలా కేసెస్ కూడా మేము సక్సెస్ఫుల్గా చేశామని డాక్టర్ గారు చెప్తున్నారు. నీ పెయిన్స్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ చాలా చక్కగా డాక్టర్ గారు వివరించారు. సో మీ అందరి తరఫున కూడా డాక్టర్ గారు థ్యాంక్ యూ.